అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ అహం వినాశకారి. పిల్లలు చిన్నతనం నుండి వినయ విధేయతలు నేర్చుకోవాలి. మర్యాద తప్పకూడదు. మనకంటే గొప్పవాళ్ళు లేరని విర్రవీగకూడదు. పెద్దల ఎడ భయభక్తులు కలిగి ఉండాలి. మనిషిలో గర్వం పెరిగితే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటాడు. భారద్వాజ మహర్షి కుమారుడు యవక్రీతుడు. వేద విద్యలన్నీ నేర్చుకున్నాడు. గొప్ప పండితుడయ్యాడు. నేను గదా తపస్సు చేసి ఇంద్రుడి వల్ల వరం సంపాదించి ఇంత పాండిత్యం పొందాను అని ఎప్పుడూ గర్వపడుతుండేవాడు. కుమారుడి ప్రవర్తన భరద్వాజుడికి నచ్చేది కాదు. తన స్నేహితుడు రైభ్యుడితోనూ అతని పిల్లలతోనూ ఏ క్షణాన తగాదా పెట్టుకుని విరోధం తెచ్చుకుంటాడో అని భయపడేవాడు. ఆ భయం కారణంగానే ఒకరోజు భరద్వాజుడు కుమారుడికో కథ చెప్పాడు. అదేమిటంటే, అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం బాలదిహి అనే ఒక ముని ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. పాపం ఆ కొడుకు కాస్త ఉన్నట్టుండి చనిపోయాడు. దాంతో ఆ ముని చాలా దుఃఖపడ్డాడు. ఈసారి చావులేని కుమారుణ్ణి పొందాలనుకుని ఘోర తపస్సు చేశాడు. మనిషే పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. అసలు చావే లేకుండా వరం పొందడం కుదరదు. అందుచేత ఈసారి నీకు పుట్టబోయే కొడుకు ఎన్నాళ్ళు జీవించాలనుకుంటున్నావో చెప్పు, అన్నేళ్ల ఆయుష్ ఇస్తాం అన్నారు దేవతలు. సరే, అలాగైతే అదిగో ఆ ఎదురుగా కొండ ఉందే, అది ఉన్నంతకాలం నా బంగారు కొండ బతికుండాలి అని బాలదిహి కోరుకున్నాడు. దేవతలు అలాగే వరం ఇచ్చారు. తర్వాత వరప్రభావంతో మునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి మేధావి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు ముని. నా ప్రాణానికి ముప్పు లేదు, కొండలాగా స్థిరంగా ఎంతకాలమైనా బతకచ్చు అనే గర్వం కలిగింది మేధావికి. దాంతో పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరితోనూ పొగరుగా ప్రవర్తించేవాడు. ఒకరోజు ధనుసాక్షరి అనే మహాత్ముని మేధావి తోలనాడాడు. అతని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ధనుసాక్షరి భగ్గున మండిపడి, నీవు భస్మమైపోతావు పో అని శపించాడు. కానీ మేధావికి శాపం తగల్లేదు. కొండలా ఉన్నాడు. అప్పుడు ధనసాక్షిరి మేధావికి గల వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే తపోమహిమ వల్ల తానొక అడవి దున్నగా మారిపోయి కొండను ధబీమని కొట్టి దాన్ని బద్దలు చేశాడు. కొండ చీలిపోతూనే మేధావి తల కూడా 2 ముక్కలైంది. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వరాలు పొందామని ఎన్నడూ గర్వపడకూడదు. పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. ఇది భరద్వాజుడు కొడుక్కి చెప్పింది. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.